హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, సన్నజాజి పాదు నేనైతే మెట్ల పక్కన కింద గ్రౌండ్ ఫ్లోర్లో వేసాను. ఇదైతే ఎన్నిసార్లు ఆవులు తినేసినాయో అయినా నేను సైడ్కి మలుపుకొని చక్కగా మన బాల్కనీ దాకా తెచ్చుకున్నాను. ఇక్కడైతే నేను ఎలివేషన్ దానికి ఒక పందిరి కట్టించాను, ఇనప రాడ్లతో చేసి కొంచెం ఆధారం చేశాను. అదైతే నాకు ఇక్కడ బాల్కనీ దగ్గర అందుతాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. ఇంకా అటేపు అందవు, చక్కగా వదిలేస్తాను నేను. అవి మన ఇంటి ముందుకు రాగానే మంచి సువాసనలతో విరజల్లి చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వాసనకి. ఇవైతే అందేటట్టు పెట్టుకున్నాను. ఇవి కొంచెం తీసేస్తూ ఉంటాను, కోసుకుంటాను నేను. అయితే ఈ మొక్కకి మనం ఇవ్వాల్సింది బియ్యం కడిగిన వాటర్ వేస్తే సరిపోతుంది. వారానికి 10 రోజులకి పువ్వులు అయిపోయిన తర్వాత కాయలు వస్తాయి. ఆ కాయలు తీసేస్తూ ఉండండి. ఆ తర్వాత మనకి ఆ కొమ్మ అనేది ఖుషీగా తయారయ్యి ఒక కొమ్మకి 10 కొమ్మలు పెట్టేసి పాదు చాలా పెద్దగా ఎదుగుతుంది. చూడండి, ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబి గార్డెన్.